వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో డే 1 అగ్ని పరీక్ష రివ్యూ. సో చూసుకుంటే నా డే 1 అగ్ని పరీక్ష చాలా బ్యూటిఫుల్‌గా అయిపోయింది. చాలా మంచిగా అనిపించింది వెళ్తున్నంత సేపు. కానీ నాకు ఒక్కటే 1, 2 పాయింట్స్ కొంచెం చిరాకుగా అనిపించాయి. సో ఆ 2 పాయింట్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఉప్పల బాలు. సో ఉప్పల బాలు విషయంలో అంటే జడ్జెస్ కానీ వీళ్ళు ట్రీట్ చేసే విధానం గాని నాకు నిజంగా చిరాకంటే చిరాకు తెప్పించినాయి. ఎందుకంటే ఉప్పల బాలు అనే వ్యక్తి ఓకే. కొంచెం క్రింజ్ కంటెంట్ చేస్తాడు కాదనట్లేదు. కానీ ఒకప్పుడు ఎక్కువగా ఉన్న మనోడు అలా అలా మారుతూ వచ్చాడనమాట. సో, మంచి మంచి వీడియోలు చేయడం, ఎన్నో బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసినా, నేను బెట్టింగ్ యాప్ అనేదే ప్రమోట్ చెయ్యను అని ఆ రోజు తను స్టాండ్ తీసుకొని చూడు, ఆ రోజు నుండి అతని మీద చాలా పాజిటివ్ వచ్చింది. నాకు కూడా ఉప్పల బాలు మీద చాలా పాజిటివ్ వచ్చింది. అండ్ 'బిగ్ బాస్‌లో' ఉంటాడని అనుకున్నాను. ఎందుకంటే ఆహ్, ఈ టైప్ ఆఫ్ మనిషిని తీసుకుంటే సో, నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికి ఒక ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఉప్పల బాలుకి అండ్ నవదీప్ వీళ్ళిద్దరి మధ్య నాకు నవదీప్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ చాలా జెన్యూన్‌గా ఉంటాడు. మంచి ఎప్పుడూ హుషారుగా ఉంటాడు. చాలా ఇంటర్వ్యూలో గూడా మనం కలిసి మాట్లాడాం. బట్ ఎందుకో నిన్ను హౌస్‌లోకి పంపిస్తే ఏం మెసేజ్ ఇస్తావు? నిన్ను పంపించి మేమేం చేయాలని అడిగారు. బట్ ఇలాంటి టైప్ వ్యక్తుల్ని ఎవరైనా పంపించకపోతే మనం బాధపడాలి. చాలా మందిని బిఫోర్ పంపించాం కదా! సో, ఆళ్ళని ఏ మెసేజ్ ఇచ్చారు? సో, అదొక్కటైతే కొంచెం నెగెటివ్‌గా అనిపించింది. సో, ఉప్పల బాలు అనే వ్యక్తి చాలా జెన్యూన్‌గా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. సో, ఆటోమేటిక్‌గా జనాలకి నచ్చకపోతే ఫస్ట్ వీక్‌లోనే వచ్చేస్తాడు కదా! అలాంటి వ్యక్తికి ఒక ఛాన్స్ ఇస్తే బావున్నేమో అనిపించింది. తను కూడా అడిగాడు. ఒక 2 రోజులు నన్ను చూడండి అనేసన్నారు. అంటే స్టేజ్ మీదకి పిలిసి ఇన్సల్ట్ చేసినట్టయితే అనిపించిందనమాట నాకు. కొంచెం బాధాకరంగా అనిపించింది. నెక్స్ట్ వచ్చే 'రన్నింగ్ రాజా' విషయంలో చూసుకుంటే, మనోడు ఫస్ట్ నుండి కూడా చాలా ఓవర్‌గా మాట్లాడుతున్నాడు. అంటే ఏదో స్క్రిప్టెడ్‌లాగా మాట్లాడుతుండే. ఎవరో ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇలా నువ్వు చెయ్యు, ఇలా చెయ్యాలి అన్నటట్లు మాట్లాడాడు. ఏదో ప్రోమో కోసమో లేకపోతే షో ఎలివేషన్ కోసం ఎవరో పెట్టించినట్లు అనిపించింది. బట్ ఎనీవే అదేం జరిగింది పక్కన పెడితే శ్రీముఖి మాత్రం చెప్పుతో కొడతా అనేది లేకపోతే స్టేజ్ నుండి ఎళ్ళిపోయింది. ఇవన్నీ కూడా కొంచెం సిల్లీగా అనిపించాయి. ఎందుకంటే ఇంకా ఈ రోజుల్లో ఇంకా ఏం మనం ప్రోమోల కోసం ఎన్ని డైలాగులు ఇస్తాం, ఎన్ని చేస్తాం ఇంకా ప్రోమోల కోసం. అండ్ చాలా అంటే ఫస్ట్ డే 1 రోజు బాగా కలిసొచ్చింది ఎవరికంటే శాలినికి ఒకటి కలిసొచ్చింది. మన బాడీ బిల్డర్‌కి ఒకటి బాగా కలిసొచ్చింది. సో, బాడీ బిల్డర్ అనగా మరి బిందు గారు చాలా వరకు చాలా జెన్యూన్‌గా ఉంటారనిపించింది. బట్ మన అమ్మాయి కొన్ని కొన్ని దగ్గరలో చాలా ర్యాష్‌గా మాట్లాడేస్తుంది అమ్మాయి. అంటే బిందు గారు మరి అంత జడ్జ్ అనే స్టేజ్‌లో ఉన్నారని చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు గానీ, అంత ఓవర్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మొహం మీదే కొన్ని వర్డ్స్ ఇసిరేస్తారనమాట. షోకి మీరు ఇలా ఎలిజిబుల్ కాదు, ఇలా అవ్వరు, లేకపోతే ఇది సెట్ అవ్వదు అని చెప్పే విధానం ఒకటుంటది. చాలా ర్యాష్‌గా చెప్తున్నారు. సో, అభిజిత్ అయితే హానెస్ట్‌లీ అభిజిత్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు కాబట్టి, సో, స్వీట్‌గా చెప్తున్నారు. సో, నచ్చకపోతే నచ్చదని, నచ్చితే నచ్చిందని చెప్తున్నారు. సో, వీళ్ళిద్దరూ ఓకే. ఈ రన్నింగ్ రాజా విషయంలో కూడా కొంచెం, కొంచెం ఒక టాపిక్ చెప్పుతో కొడతా అదనేది లేకపోతే బాగున్నేమో. బట్ ఎందుకంటే ఇంకోటేంటంటే 'బిగ్ బాస్' కోసం ప్రతి ఒక్కరు అగ్ని పరీక్ష కోసం వీడియోలు చేసేసుకొని, గాబరా పడిపోయి ఇన్ని రోజుల నుండి అలా వేల మంది నుండి వందల మందికొచ్చి ఇప్పుడు ఒక 60 మంది స్టేజ్ మీదకొచ్చి వాళ్ళు గూడా ఎళ్ళేటప్పుడు బాధపడుతున్నారు. సో, నిజంగా నాకడిగితే బాధపడకుండా అరే! వచ్చేసాం, ఇక్కడి వరకొచ్చాం, హ్యాపీ అనుకోని ఎళ్ళిపోవడమే బెటరేమో అనిపించింది. ఎందుకంటే ఆ ప్రాసెస్ అలా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఫిల్టర్ చేయాలి వాళ్ళు కూడా. కొంతమందిని అంటే 15 మందిని ఫిల్టర్ చేయాలంటే వాళ్ళకొక కాలిక్యులేషన్ ఉంటది. వాళ్ళనే చెయ్యాలి. ఇలాంటి పర్సన్స్‌నే చేయాలి. ఇప్పుడు సింగర్ ఝాన్సీ ఉంది. ఝాన్సీని చూసారా? అంటే ఫటాఫటా పాజిటివ్. ఎందుకంటే రైతు బిడ్డ. నెక్స్ట్ నేను అందరూ రైతులు వచ్చేస్తారేమో ఎక్కువగా. సో, రైతు బిడ్డ అనే మళ్ళీ ట్యాగొచ్చింది. ఈ ట్యాగ్ నుండి ఈ అమ్మాయి ఎలా నడిపిస్తదో తెలీదు. బట్ అమ్మాయి చాలా బాగా బాగా పాట పాడింది. అండ్ డాన్స్ కూడా తనకొచ్చినంత మేరలో చేసిందనమాట. ఓకే. ఇంకోటేంటంటే మనకి ఎప్పుడు తెలుసు మోడల్ గాని, ఒక బాడీ బిల్డర్‌ని గాని ఇలా తీసుకుంటారని. సో, దీంట్లో గూడా మనకు లాస్ట్ 'డిమాండ్ పవన్' లాగే ఇందులో గూడా ఒక అబ్బాయొచ్చాడు. మంచిగా సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ డే 1 రోజైతే అంతా పాజిటివ్‌గానే అయింది. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, చాలామంది వన్స్ సెలెక్ట్ అవ్వకుండా బయటికెళ్ళిపోయిన తర్వాత, 'బిగ్ బాస్' మీద నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ నెగెటివ్ స్ప్రెడ్ అని కాదు. కొన్ని అంటే వాళ్ళ పెయిన్ కొంచెం చెప్పుకుంటున్నారనమాట. ఇక్కడ జరిగిందేంటి? ఎలా ఉంది? స్టేజ్ మీద అంటే ఎంత టైమ్ ఇచ్చారండి. మనం లాస్ట్‌లో కూడా గతం మాట్లాడుకున్నట్టు. సో, డే 1 రోజు చూసుకుంటే మనం చాలా ఎక్కువ టైమ్ ఇచ్చారు. డే 2 టైమ్ కొంచెం తగ్గింది. డే 3 అయితే మొత్తం ఇంకా
ఫిల్టర్ చేసుకొని వెళ్ళిపోయారని చెప్పాం. అలాగే జరిగిందనమాట. డే 1 రోజు ఎక్కువ టైం రావడం వల్ల శాలినికి ఎక్కువ టైం వచ్చింది. బట్ ఆ అమ్మాయి చాలా జెన్యూన్‌గా అనిపిస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేసింది. అంటే బ్యూటీ సో, డస్ నాట్ మ్యాటర్ మనందరికీ తెలుసు. బట్ బ్యూటీ కన్నా తను మాట్లాడే విధానం, సెలక్షన్ ఎక్కువ ఎక్కడ జరుగుతదంటే తిను కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతుందా? లేదా? టాస్క్‌లని ఎలా మాట్లాడగలదు? నామినేషన్‌ని ఎలా ఫేస్ చేయగలదు? అనేది బాగా అనిపించింది. ఎందుకంటే శ్రీముఖి గారిని చూస్తుంటే కొంచెం, కొంచెం షోలో కొంచెం ఆవిడ కొంచెం ఒక లైన్ ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుందనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ షో ఇది. 'బిగ్ బాస్' అనేది ఆడియన్స్ షో. ఖచ్చితంగా మనం లైన్ క్రాస్ చేస్తే బయట ఆడియన్స్ ఇంకా ఎక్కువ లైన్ క్రాస్ చేస్తారు. అది ఒక్కసారి చూసుకోండి. శ్రీముఖి గారి విషయంలో మాత్రం కొంచెం ఒక మీటర్ లైన్ ఎళ్తుంది. ఆవిడ గూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఒకప్పుడు చూసుకోండి. ఇప్పుడు గూడా హోస్ట్ చేస్తున్నారు. బట్ ఆ లైన్ వల్ల 'బిగ్ బాస్' మొత్తం నెగెటివ్ అయ్యే అవకాశాలు గూడా ఉన్నాయి. సో, డే 1 రోజైతే హ్యాపీగా జరిగాయి. కొన్ని చాలా వరకు ఫిల్టర్ చేసేసారు. ఎక్కువగా చూపించలేదు మనకి. కట్ చేసేసి కొంతమందిని పంపించేశారు. ఎనీవే ఇప్పటి వరకు సెలెక్ట్ అయినోళ్ళు మాత్రం ఓకే. వీళ్ళకి కరెక్టే. మంచిగానే అనిపించింది. డే 1 రోజు 3 గ్రీన్ ఇచ్చి ఒక అబ్బాయినైతే చేశారు. బాడీ బిల్డర్ తెలిసిందే. సో, నాకెందుకో 'బిగ్ బాస్‌కి' ఎళ్ళడానికి మంచి కంటెస్టెంట్ అవుతాడని అనిపించింది మిథిలేష్. సో, ఆల్ ది బెస్ట్ మిథిలేష్ అండ్ ఝాన్సీ గారు అండ్ కంగ్రాచ్యులేషన్స్. మనం బయటుండి డే 1 రోజు మనం ఎలా ఉన్నాం, హౌస్ నుండి వచ్చాక గూడా అలానే ఉంటే మీ క్యారెక్టర్‌లు మీరేంటి అనేది ఉంటది. బట్ బయటకొచ్చాక కొన్ని యాటిట్యూడ్‌లు గాని కొన్ని మారుతున్నాయి. సో, స్పెసిఫిక్‌గా అలాంటివి మీ మైండ్‌లో పెట్టుకోకుండా మీరేమనుకుంటున్నారో దాన్ని సాధించడానికైతే ఎళ్ళండి. సో, థాంక్ యూ సో మచ్.